సార్ ఈ డిజార్డర్ ఉన్న వ్యక్తి కానీ కుటుంబం కానీ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? బైపోలార్ డిజార్డర్ అని నువ్వు ఒకసారి ఒక సైంటిఫికల్గా మెడికల్గా సైకియాట్రిస్ట్ చేత నువ్వు నిర్ధారించబడినప్పుడు డయాగ్నోస్ కాగలిగినప్పుడు అదేదో క్యాన్సర్ జబ్బు మాదిరిగాను అదేదో పెద్ద ఒక టర్మినల్ అంటే ఒక మనకు ఇంకా తదనంతరం మన లైఫ్ స్పాన్ ఇంకా ఏం లేదు అటువంటి ఇన్ఫెక్షన్ జబ్బుల మాదిరిగా మనం దీన్ని చూడకూడదు. ఇది ఒక మనిషి యొక్క ప్రవర్తనలో వచ్చే ఒక మూడ్ సంబంధించిన ఒక కామన్ సమస్యనే. సీజన్ బట్టినప్పుడు సీజన్గా వచ్చినప్పుడు మనకు దగ్గు జలుబు జ్వరం ఎలా వస్తాయో ఇది కూడా మనకు పరిస్థితుల ప్రభావం సహకరించినప్పుడు లేకుంటే తన వ్యక్తిలో ఉన్న బలహీనతలు ఎక్కువగా బయటికి ఎక్స్పీరియన్స్ అవుతున్నప్పుడు ఇవి కాస్త మూడ్ అనేది ఒక డిజార్డర్గా వెళ్ళిపోతుంటుంది. ఇది డయాగ్నోస్ అయినప్పుడు తర్వాత దీన్ని మెడికల్ మేనేజ్మెంట్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. షెడ్యూల్ ప్రకారంగా అంటే ఆ ఎపిసోడ్స్ ఉన్నప్పుడు ట్రీట్మెంట్ చేసుకునే విధానం ఒక ఎత్తు, ఎపిసోడ్స్ రానప్పుడు కూడా అంటే మెయింటెనెన్స్ ట్రీట్మెంట్ అంటాం. ఎపిసోడ్స్కి కావాల్సిన మూడ్ స్టెబిలైజ్ పెట్టుకుంటూ తర్వాత మూడ్ స్టెబిలైజర్ని తక్కువ డోసులో డాక్టర్ నిర్ణయించిన డోసులతోటి దానికి ఎక్స్పీరియన్స్ అవుతున్న సైడ్ ఎఫెక్ట్లు కానీ మెడికల్ థెరపెటిక్ ఎఫెక్ట్స్ కానీ వాటిని బ్యాలెన్స్ చేసుకుంటూ డోసెస్ని కొంత ఎక్కువ కాలం కంటిన్యూ చేయడం కూడా ఒక రకమైన విధానం. వీటి వల్ల ఎక్కువ బెనిఫిట్స్ మనం ఎక్కువగా చూస్తుంటాం. ఏది ఎక్కువ కాలం మెయింటెనెన్స్ ఫేజ్లో ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల ఎక్కువసార్లు వచ్చే ఎపిసోడ్స్ రాకుండా ఆపగలగవచ్చు. రెండోది మనము ఫ్యామిలీ మెంబర్స్ యొక్క అండర్స్టాండింగ్ ఫ్యామిలీ మెంబర్స్ యొక్క కోఆపరేషన్ని తీసుకోగలగడం కూడా అసెప్టివ్ స్కిల్స్లో సోషల్ రిథమ్ థెరపీలో పార్టే. ఇటువంటి జాగ్రత్తలు తీసుకున్నప్పుడు ఈ బైపోలార్ డిజార్డర్ని మనం మెయింటైన్ చేయవచ్చు, అన్ని రకాలుగా సక్సెస్ కూడా చూడవచ్చు. మరీ ముఖ్యంగా బైపోలార్ డిజార్డర్లో ఒక మూడు ఎక్స్ట్రీమ్ వెళుతున్నప్పుడు వీళ్ళు క్రియేటివిటీ ఎక్కువైతుంటుంది. సో క్రియేటివిటీని నువ్వు పాజిటివ్గా టర్న్ చేసినప్పుడు బైపోలార్ డిజార్డర్ వల్ల నువ్వు ఎక్స్పీరియన్స్ అవుతున్న క్రియేటివిటీ మిగతా వాళ్ళకన్నా చాలా ఎక్సెల్గా ఉంటుంది. సో దీన్ని నువ్వు పాజిటివ్గా యూజ్ చేసుకోవడం కూడా అది కూడా మనకు దాన్ని ఛానలైజేషన్ అంటాం. ఆ ఛానలైజ్ చేయడం వల్ల మనకు సబ్లిమేషన్ కానీ ఛానలైజ్ కానీ ఇలా చేయడం వల్ల మనకు ఎక్కువ అవుట్పుట్ చేస్తుంది, సొసైటీకి బెనిఫిట్ జరుగుతుంది.